హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారం. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ కామెంట్ ఏంటంటే, మీరు సిమెంట్ పని చేస్తారు కదా, మీకు వీక్లీ పేమెంట్ ఎంత అని నెల్లూరు నుంచి ఒక బ్రదర్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ నుంచి హరీష్ బ్రదర్ కూడా అడిగారు. సో ఇలా చాలామంది అడుగుతున్నారు, మీ పేమెంట్ ఎంత వారానికి, లేక మంత్లీ శాలరీనా లేక 1 వీక్ శాలరీనా అని చాలామంది అడుగుతున్నారు. సో అందుకే షార్ట్ వీడియోలో కూడా చెప్పిన, బట్ అవి వైరల్ కాలేదన్నమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి ఎవరెవరైతే నన్ను అడుగుతున్నారో వాళ్ళకు ఈ వీడియో రూపంలో చాలా నేను నా గురించి మొత్తం క్లారిటీ తెలుస్తుందని నేను ఇలా వీడియో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు వచ్చేసి ఒక రోజుకి 650 అనమాట సిమెంట్ పని చేస్తే. అలాగే మా వైఫ్కి వచ్చేసి 450. అలా రోజుకు 1100 అయితే మేము సంపాదిస్తున్నాం. అంటే మా సంపాదన ఒక రోజుకు 1100. వీక్లీ అంటే మేము సోమవారం నుంచి శనివారం వరకు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండము. ఒకవేళ ఆదివారం కూడా పని ఉంది అని మా మేస్త్రి గారు మాకు ఫోన్ చేసి చెప్తే మేము ఆదివారం కూడా పని చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పటికు 2 months అవుతుంది నేను బెంగళూరుకి వచ్చి. అప్పటి నుంచి ఒక్క రోజు కూడా లీవ్ లేకుండా పని చేస్తున్నాను నేను. మా వైఫ్కి అయితే పని కొంచెం తక్కువే. సో వీక్లీ ఒక 2-3 టైం, ఒక 2-3 రోజులు, ఒక వీక్లో ఒక 2 రోజులు లేక ఒక్క రోజు మాత్రం కన్ఫామ్గా లీవ్ ఇస్తాడు ఆడవాళ్ళకు అనమాట. సో మాకేంటంటే ఎప్పుడు చూసిన పని, సండే అయినా సరే మండే అయినా సరే ఎవ్రీ డే పనినే. సో చాలామంది అడుగుతున్నారు, నెల్లూరు బ్రదర్ చాలా థ్యాంక్స్ అండి, ప్రతి వీడియోకు కామెంట్ పెడుతున్నారు, చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి మీకు నేను నా వీడియోని అయితే మీకు చూస్తారనే ఆశతోనే నేను చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో. నాకేంటంటే వీడియో చేసేటప్పుడు నాకు క్లారిటీ ఉండదన్నమాట, మొబైల్ ప్రాబ్లము. అలాగని చెప్పేసి పెద్ద రేట్ మొబైల్ ఏమి కాదు, చిన్న మొబైల్లోనే అలా సేవ్ చేస్తామన్నమాట. సో వీడియో చేసేటప్పుడు కూడా ఎడిటింగ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ నాకైతే. ఎలా అంటే అలానే మేము చాలా రెడీ కావాలి, వీడియో చేస్తున్నాం కదా, షార్ట్ చేస్తున్నాం కదా, రెడీ కావాలి, రెడీ అయ్యి వీడియోలో కనిపించాలి మంచిగా క్లారిటీ. కానీ అలా అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. న్యాచురల్గా నేను ఎలా ఉన్నా సరే నేను రోజుకు నాకు ఉంటుంది అనమాట, రోజుకు ఒక 5 వీడియోస్ అయినా కంప్లీట్ చేయాలి నేను. అది పని చేసుకుంటూనే నేను కంప్లీట్ అయితే చేస్తున్నాను. సో నా వర్క్లోనే ఈ వర్క్, యూట్యూబ్ వర్క్ కూడా నేను కంప్లీట్ చేసేస్తానమాట. యూట్యూబ్ చేయడం కూడా సులభమని చాలామంది అనుకుంటున్నారు, కానీ చాలా కష్టం అండి యూట్యూబ్ చేయడం కూడా. అదేంటంటే ఏదో వీడియో చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. దానికి కూడా శ్రమ ఉంటుంది, కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఏదో సరదాగా వీడియో చేస్తున్నాం అని చాలామంది అనుకుంటున్నారు, కానీ దాని లోతుకు వెళ్ళి చూస్తే ఒక యూట్యూబర్ గురించి తెలుసుకోవాలని తాపత్రయం ఉన్న వాళ్ళకు మాత్రమే నేను ఈ విషయం చెప్పేది అర్థమవుతుంది అనమాట. మిగతా ఛానల్ లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే సోది అని అనుకుంటారు ఖచ్చితంగా. మ్యాటర్కి వచ్చేసి, నెల్లూరు బ్రదర్, విజయవాడ బ్రదర్, మీకోసం ఈ వీడియో. నా శాలరీ వచ్చేసి నాకు ఒక రోజుకు వచ్చేసి 1100. అలాగే వీక్లీ వచ్చేసి మేమిద్దరం 7 రోజులు పని చేస్తే 7,600 7,700 పేమెంట్ వస్తుంది ఫ్రెండ్స్. వీక్లీ వారానికి 7,700 అయితే వస్తుంది. మాకు ఖర్చు పెద్దగా ఉండదు, మాకు 2 పిల్లలు కదా. ఖర్చు అంటే మేము ఊరు నుంచి సరుకు మొత్తం అమ్మ మంత్లీ పింఛన్కి వెళ్తుంది కదా, అప్పుడు సో బియ్యం, పప్పు, బేళ్ళు మొత్తం తెచ్చేస్తుంది. సో ఖర్చు ఏముండదు, పిల్లలకు మాత్రమే ఖర్చు. వీక్లీ ఒక 700 బయటకు తీసేస్తాము పిల్లల కోసం అని చెప్పేసి. సో పోగా మిగిలింది 7,000 అనమాట. 7,000లోనే మేము అంతా అంటే సెట్ చేసుకోవాలి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట బయట. సో అవి కూడా నెట్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. సో ఆ ప్రాబ్లం గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి అయితే నేను ఇంకా చెప్పదలుచుకోలేదు ఫ్రెండ్స్. మీరు అంత దగ్గర అయితే కాలేదు నాకు ఇంకా యూట్యూబర్స్. సో చెప్పేటప్పుడు నా పర్సనల్ కూడా నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఇలా అయితే నాకు ఏదో అలా కొద్దిగా గడిచిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఒక అక్క కామెంట్ పడుతుంది నాకు,
శిరీష అక్క. ఆమె వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఆమె కూడా ఏమంటుందంటే కష్టజీవులండి మీరు అంటుంది. ఎస్, మేము కష్టజీవులమండి. కష్టజీవులు అని పాజిటివ్గా అంటుందో నెగిటివ్గా అంటుందో నాకు అర్థం కావలేదు. దాని పక్కన వేరే సింబల్స్ ఉంటాయి. వేరే నా వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. కామెంట్ బాక్స్లో చూడండి మరి శిరీష గారి కామెంటు. ఆమె ఎలా అంటుందో ఏమో నాకైతే తెలియదు. బట్ ఒక రకంగా వెక్కిరిస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు నెగిటివ్గా ఎవ్వరికి కామెంట్ పెట్టాను. నేను ఎవరివి నెగిటివ్గా తీసుకోను. ఏమొచ్చినా ఏ కామెంట్స్ మనం పబ్లిక్లోకి వచ్చే ముందే నేను 1కి 10 సార్లు ఆలోచించాను. నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో, అవి కూడా పడాలి, ఎస్ పడాలి అనుకొని గట్టిగా నిర్ధారణ చేసుకొని నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. సో దానికి అంటే ఏదో చిన్న ఇప్పుడు నా వీడియోలు కొద్దిగా పాపులర్ అవుతున్నాయి. సో చాలామంది అయితే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే టైం అవుతుంది. ఇక్కడ పని మీద స్టార్ట్ చేస్తున్నాను. ఏదో చిన్న పని ఉంటే పైకి వచ్చేస్తున్నాను. కింద మా వాళ్ళు ఇంకా పని చేస్తున్నారు. సో 6 minutes అయిపోయింది. మళ్ళీ ఇంకా ఎక్కువసేపు అయితే మా మేస్త్రులు అరుస్తారు. సో ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటే నాకు ఇంకా అన్ని వీడియోలు చేయాలి అబ్బా, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టుగా నాకు హార్ట్లో అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా అంటే కష్టపడుతూ కష్టజీవులకు సపోర్ట్ చేస్తే మీకు కూడా తృప్తి, నాకు తృప్తి. సరే మరి బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం, సరేనా?